హలో అండి, నమస్తే. నేను మీ గంగా భవాని చింతల. ఈరోజు నేను మీకు సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా వంకాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసము స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి 2 to 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పోపు దినుసులు వేసేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిందండి. పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి వీటన్నింటినీ. ఈ పోపు అనేవి దోరగా ఎర్రగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఈ పోపులో తాలింపులో వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయల కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే దోరగా ఎర్రగా రావాలండి. అప్పటి వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేయాలండి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. అవి దోరగా ఎర్రగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఉల్లిపాయలు కలర్ మారిపోయాయండి. బాగా మంచి కలర్లో వచ్చేసాయండి. ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టైంలో వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి. వంకాయల్ని నేను ముందుగానే పీసెస్గా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో వేసి పెట్టుకున్నానండి. అలా వేయకపోతే వంకాయలు అనేవి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. అందుకని సాల్ట్ వేసిన వాటర్లో వేసి పెట్టుకోవాలి వంకాయల్ని. ఇలా వంకాయల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి. వంకాయ ముక్కల్ని కూడా నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా తీసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోయినా తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్ని ముందుగానే ఎక్కువగా వేసుకోకూడదు. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ముక్కలు అనేవి బాగా కుక్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి ఇవి మగ్గటానికి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగి చూద్దాము. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ముక్కలు అనేవి, ఎందుకంటే అడుగున మాడిపోతాయి. అందుకని చెప్పేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూసారుగా వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయండి. అంటే ముక్కలు అనేవి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా బాగా మగ్గిపోయినప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటాయి. ఈ టైంలో మనము కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ తినచ్చు. ఇక్కడ నేను మాత్రం 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న వంకాయల క్వాంటిటీకి. మళ్ళీ చాలకపోతే యాడ్ చేసుకుందాము. ఇక్కడ మళ్ళీ ఇంకొక 1/2 టేబుల్ స్పూను
కారాన్ని యాడ్ చేస్తున్నానండి. కారం యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కారం అనేది బాగా ఆ ముక్కలకి పట్టాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అనేది చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో అయిపోతుందండి. థ్యాంక్ యూ.